ఈ ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం కష్టం. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. కరెక్ట్. ఇది కరెక్ట్‌గా చెప్పావయ్యా. బట్ వాళ్ళు ఎందుకు అలా చేస్తారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని చివరి దాకా చూసి తెలుసుకోండి. ప్రతి ఉమెన్ లైఫ్లో మంత్లీ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్లో బాడీలో హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మూడ్, ఎనర్జీ, ఈవెన్ థింకింగ్ ప్యాటర్న్ కూడా మారిపోతుంది. ఫస్ట్ స్టేజ్ మెన్స్ట్రుయేషన్లో పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు హార్మోన్స్ తక్కువగా ఉంటాయి, ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. అలా ఫెటీగ్, క్రాంప్స్, వీక్నెస్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ ఫాలిక్యులర్లో హార్మోన్స్ స్లోలీ పెరుగుతాయి, బాడీ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది, మూడ్ కూడా లైట్ అండ్ హ్యాపీగా ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఓవల్యూషన్ టైంలో హార్మోన్స్ పీక్లో ఉంటాయి, కాన్ఫిడెన్స్, ఎనర్జీ, సోషల్ మూడ్ మ్యాక్సిమం ఉంటాయి. లాస్ట్ స్టేజ్ లుటియల్లో బాడీ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది. అప్పుడు బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్, క్రేవింగ్స్ ఉంటాయి. కొన్ని రోజులు సెన్సిటివ్గా, కొన్ని రోజులు ఇరిటేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ ప్లే వల్ల ఉమెన్కి మంత్లీ ఇలా ఎమోషనల్ అండ్ ఫిజికల్ చేంజెస్ వస్తాయి. ఇది నార్మల్ అండ్ న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ మెన్ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇలా జరిగింది అని అంటే ఓవర్ రియాక్టింగ్ కాదు, డ్రామా కాదు. ఇట్స్ జస్ట్ హర్ బాడీ అండ్ హార్మోన్స్ వర్కింగ్ ఇన్ సైకిల్స్. షీఈస్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్. సపోర్ట్ చేయడం, పేషెన్స్ మెయింటైన్ చేయడం, కేర్ అండ్ అండర్స్టాండింగ్గా ఉంటే చాలు, అంతా సాఫీగా సాగిపోతుంది.